హాయ్ ఫ్రెండ్స్, ఆర్కే న్యూస్ తెలంగాణకు స్వాగతం. ఈ రోజు మహాకుంభమేళ సందర్భంగా త్రివేణి సంగమం కాడికి రావడం జరిగింది. త్రివేణి ఘాట్ దగ్గర ఇక్కడ 3 నదులు కలవడం వలన దీన్ని త్రివేణి సంగమం అంటారు. గంగా మరియు సరస్వతి మరియు యమున కలుస్తుంది కాబట్టి త్రివేణి సంగమం అంటారు. ఇక్కడ ఏంటంటే ఈ ఘాట్ దగ్గర సరస్వతి నది అంతరించిపోయింది కాబట్టి 2 నదుల కాడ ఎక్కువ క్రౌడ్ ఉండి ఇక్కడనే ప్రతిష్టాత్మకంగా స్నానాలు చేయాలని ఎక్కువ మొత్తంలో రావడం జరిగింది. మా దర్శనం ఇక్కడ స్థానాలు మా పూర్తి స్థాయిలో అయిపోయినాయి కావున మంచిగా జరిగిన వేళన ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాం. అక్కడ దర్శనం కూడా లైవ్ లో చూపెడతాం. మరియు ఇక్కడ ఎక్కువ మొత్తంలో క్రౌడ్ వచ్చారు చూడండి. మరిన్ని వీడియోస్ మరి కాశీ కూడా వెళ్ళే దారిలో మీకు వీడియో చూపెడతామని తెలియజేస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, ఆర్కే న్యూస్ తెలంగాణకు స్వాగతం. ఈ రోజు మహాకుంభమేళ సందర్భంగా ప్రయాగ్రాజ్ కు రావడం జరిగింది. ప్రయాగ్రాజ్ కు వచ్చినాక కుంభమేళ స్నానం చేయడానికి రావడానికి ఇక్కడ గంగా, యమున మరియు సరస్వతి కలిసే నదినే త్రివేణి సంగమం అంటారు. ఈ సంగమంలో స్నానాలు చేయడానికి పోటెత్తిన భక్తులు ఈ ఘాటు వద్ద ప్రత్యేకంగా సంగమం కాడ స్నానాలు చేయాలని పెద్ద ఎత్తున పొద్దున్నే వచ్చిన భక్తులు పోటెత్తడం జరిగింది. మరియు 24 గంటలుగా స్నానాలు చేయడానికి ఏర్పాటు చేసిన రాష్ట్ర గవర్నమెంట్, ఇక్కడ మోడీ గవర్నమెంట్ ఏంటంటే ఇది 144 ఏళ్ళకోసారి వస్తుంది కాబట్టి పెద్ద ఎత్తున భారీ ఏర్పాట్లు చేయడం జరిగింది. మరియు ఇది ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ ప్రభుత్వం ఇక్కడ యోగి ఆదిత్యనాథ్ గారు దీని మీద ఎంతో శ్రద్ధతోని భారీ ఏర్పాట్లను చేయడం జరిగింది. మరియు భక్తులకు ఇబ్బంది కలగకుండా ఎక్కడికక్కడ లాట్రూమ్స్ మరియు జనాలకు ఏ హాని కలగకుండా భారీ మొత్తంలో ఏర్పాట్లను 24 గంటలు పర్యవేక్షిస్తున్న మోడీ ప్రభుత్వం మరియు ఇక్కడ ఉన్న సీఎం గారు. మరియు మొన్న అనివార్య పరిస్థితుల వలన ఇబ్బందులు జరిగితే మోడీ 3 times టెలికాన్ఫరెన్స్ పెట్టడం ఎంతో మనకు హిందుత్వానికి బలం చేకూర్చింది. కావున అలాంటి సంఘటనలు జరగకుండా ఎంతో మంచిగా ఏర్పాట్లు చేయడం జరిగింది. కావున మరి ఒకే రోజులో 10 కోట్ల మంది వచ్చిన కుంభమేళకు భారీగా పెరిగే అంచనా ఉంది. కుంభమేళ అయిపోయే వరకు 50 కోట్ల మంది వస్తారన్న అంచనాలో ఉన్నట్టు తెలియజేస్తున్నాం. మరియు లైవ్ లో చూడండి, ఇక్కడ ఇంకా రద్దీ 3ంటికే స్నానాలు అయిపోయినాయి. ఇప్పుడు 4:30-5 అవుతుంది. జనాలు పోటెత్తుతున్నారు. ఎందుకంటే మార్నింగ్ ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉందని తెలియజేస్తున్నాం. మరియు మా స్నానాలు అయిపోయిన సందర్భంగా దేవుని దర్శనానికి కూడా వెళ్తున్నాం. ఇక్కడ చూడండి, మరియు లైవ్ లో ఎంత మంది జనాలు వస్తున్నారు. ఉసుకపోస్తే కూడా రాలని పరిస్థితి ఉంది. మరియు బందోబస్తుగా ఏర్పాట్లు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి మరియు భక్తుల తరపున ఆర్కే న్యూస్ తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఎందుకంటే హిందుత్వ ఎజెండాతోని 144 ఏళ్ళకే ఒక్కసారి వచ్చిన కుంభమేళను ఇంత భారీ ఎత్తున ఎంతో మంచిగా నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వానికి మరోసారి ఆర్కే న్యూస్ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మళ్ళా ఇక్కడ నుండి మేము కాశీకి వెళ్ళే దారిలో కూడా వీడియోస్ చేస్తామని తెలియజేస్తున్నాము. అక్కడ కాశీలో కూడా శివుని గుడిని కూడా చూపెడదామని చూస్తున్నాము. ఇలాంటి వీడియోస్ మరి ఎన్నో చేస్తాము, చూడండి ఫ్రెండ్స్.
ఎక్కడెక్కడనో విదేశాల నుండి వెళ్ళి మరియు రాష్ట్రాలు దాటి కూడా ఈ కుంభమేళానికి రావడం జరుగుతుంది. అంటే ఇది 140 ఏళ్ళకు ఒకసారి వస్తుంది కాబట్టి ముసలోళ్ళు మరియు ఎక్కడెక్కడి నుండో 1000 కిలోమీటర్లు 2000 కిలోమీటర్ల నుండి మన హిందుత్వ ఎజెండాను కాపాడాలి మరియు ఈ కుంభమేళాను ఎంతో ప్రతిష్టంగా తీసుకున్న భక్తులు కూడా భారీ ఎత్తున రావడం జరిగింది. 50 కోట్లకు చేరే అంచనాలు కూడా ఏర్పడుతున్నాయి. రోజు రోజుకు రద్దీ పెరుగుతుంది కావున రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంకా మంచిగా చర్యలు తీసుకొని ఏ హాని కలగకుండా చూస్తుందని తెలియజేస్తున్నాం. అందుకే ఇక్కడ లాట్రూమ్స్ అయినా ఏవైనా భక్తులకు ఇబ్బంది కలగకుండా ప్రతిరోజు సీఎం గారు టెలికాన్ఫరెన్స్ ఇక్కడ ఉన్న లోకల్ చైర్మన్ తోని మాట్లాడే పరిస్థితులు ఉన్నాయి. అంటే ఇంత పెద్ద బొత్తాన హిందువులకు మరి హిందూ గుళ్లకు ఎంతో అభివృద్ధి చెందాలనే నినాదంతో హిందుత్వాన్ని మన దేశ ఎజెండాగా తీసుకొని భారీ ఏర్పాట్లను చేస్తున్న బీజేపీ ప్రభుత్వం మరియు యోగి ఆదిత్యనాథ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. హిందువుల తరపున మరియు ఇక్కడికి వచ్చిన భక్తుల తరపున ఆర్కే న్యూస్ తరపున తెలియజేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ట్రైన్లలో వచ్చిన వారికి ఏంటంటే ఆటోల ద్వారా రావడానికి అవకాశం ఉంది, కానీ వెహికల్స్ పట్టుకొని వచ్చిన యాత్రికులకు ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ భారీ ఎత్తున వెహికల్స్ రావడం వలన ఎక్కడికక్కడ రెండిపోయిన అక్కడ నిర్వాహకులు పోలీసులు ఎక్కడికక్కడ దూరాన్నే వెహికల్స్ ఆపుతున్నారు. ఎందుకంటే వెహికల్స్ పెద్ద మొత్తంలో రావడం వలన ఎక్కడికక్కడ టోల్స్ పెట్టి వారు ఎక్కడికక్కడ ఆపేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. ఎందుకంటే అక్కడికి 2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది. స్థానాలకు రావాలంటే 2 కిలోమీటర్ల దూరం నుండి నడిచి వచ్చే పరిస్థితి ఏర్పడుతుందని తెలియజేస్తున్నాం. ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లలో ఏంటంటే ఈ హిందుత్వ ఎజెండాతోని మహాకుంభమేళను ఫేక్ అకౌంట్లలో ఎక్కడికక్కడ ఫేక్గా స్ప్రెడ్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ మౌని అమావాస్య రోజున ఎంతో భారీగా ఏర్పాటు చేసిన ఒకేసారి 10 కోట్ల మంది స్థానాలకు పోవడం వల్ల ఏదో చిన్న ఘటన జరిగిన వలన దాన్ని పెద్ద మొత్తం జరిగినట్టు చూపెడుతున్నారు. కానీ ఇక్కడ ఎలాంటి భక్తులకు ఎలాంటి హాని జరుగుతలేదు. పెద్ద ఎత్తున యోగి ప్రభుత్వం మంచి ఏర్పాట్లు చేసి వారికి అనుకూల పరిస్థితులను చూపెడుతున్న మోడీ ప్రభుత్వం ఏడి భక్తులకు హిందువులకు మరియు వచ్చే భక్తులకు ఎలాంటి హాని కలగకుండా మరమ్మతులు పూర్తి స్థాయిలో చేయడం జరిగింది. చూశారు కదా ఫ్రెండ్స్ మహాకుంభమేళ వీడియోస్. మరియు ఇక్కడ నుండి మేము కాశీ మరియు అయోధ్యకు వెళ్ళే వీడియోస్ కూడా కంటిన్యూస్ గా పెడతాము. కాబట్టి మా వీడియోస్ ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇలానే సపోర్ట్ ఉంటే మరెన్నో మంచి వీడియోస్ హిందువుల తరపున గుళ్ళ వీడియోస్ పెడదామని తెలియజేస్తున్నాం ఆర్కే న్యూస్ తరపున. ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ఆర్కే న్యూస్ తెలంగాణ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎల్లవేళలా మాకుంటే మరిన్ని మంచి వీడియోస్ జనం కోసం ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తామని కోరడం జరుగుతుంది.